రాబోయే రోజుల్లో టిబెట్ పెద్ద పెరుడు సామాగ్రి కానుందని మర్చిపోవద్దు. టిబెట్లో చైనాయే చిచ్చు పెడుతుందో లేకపోతే అమెరికానే అగ్గి రాజేస్తుందో తెలియదు. ప్రస్తుతానికి నేపాల్ పరిణామాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలకు ఏం సంబంధం ఉందో, ఆయన తీసుకున్న చర్యలు ఎంత సురక్షితమో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేపాల్ జైళ్లలో మొత్తంగా సుమారుగా 18,000 మంది నేరస్తులు ఉన్నారు. భారత జైళ్లలో 1,300 మంది ఉన్నట్టు అంచనా. ఈ నేపాల్ నేరస్తుల ఆవాసమంతా మన సరిహద్దు గ్రామాల్లో. ఆ సరిహద్దు గ్రామాలు ఎక్కడ ఉంటాయంటే యూపీ సరిహద్దుల్లోని శ్రావస్తి, బలరాంపూర్, బహరూచ్, ఫిల్భుత్, లఖీంపూర్ ఖేరి, సిద్ధార్థనగర్ జిల్లాలు. ఇక బీహార్లోని 7 జిల్లాలు నేపాల్కు సరిహద్దుగా ఉంటాయి. ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్, సీతామారి, మధుబని, ఆరారియా, కిషన్గంజ్ జిల్లాలుగా చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క కిషన్గంజ్ జిల్లాలో మజ్లిస్ పార్టీ 5 శాసనసభ స్థానాలు కైవసం చేసుకున్నది. ప్రస్తుతం భారతదేశం సరిహద్దు ప్రమాదం ఎదుర్కొంటున్న రాష్ట్రాలను చాలా మంది పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లేదా ఈశాన్య రాష్ట్రాలు అనుకుంటారు.